హలో గుడ్ మార్నింగ్. చూసారా మీరంత మంచివారు. ఆఫీస్కి వస్తానన్నారు, వచ్చి మాట నిలబెట్టుకున్నారు. మిస్ లత, తాగుబోతు నిలబడేది నేల మీద కాదు, మాట మీద. కానీ మీరు ఇప్పుడు కూర్చోవలసింది ఈ సీటు మీద. మై గాడ్, ఈ సీటు మీద నాకొద్దు, నాకు ఇరుగ్గా ఉంటుంది, ఊపిరాడు. రోజుకు 1 గంట కూర్చుంటే చాలు. గంటే? పోనీ 10 నిమిషాలు. కూర్చున్నాను. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏ మోహిని, ఏమిటి కథ? యూనిఫామ్ వేసావే? మీ సెక్రటరీ గారు ఆర్డర్, ఇక నుంచి స్కూల్లో అందరూ సమానమే, అందరూ ఒకే చోట కూర్చోవాలి, ఒకే యూనిఫారం వేసుకోవాలి. అసలు తేడాలే లేవన్నమాట. ఉన్నాయి, తెలివి గల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, అంతే. అయితే స్కూల్లో కూడా మరమ్మతులు ప్రారంభించారన్నమాట. ఒక్క స్కూల్లోనే కాదు బాబు, దేవాలయంలో కూడా మార్పు తెచ్చింది లత. ఈవేళ అక్కడ పూజలు జరిపించి ప్రసాదం దివాణానికే పంపించాడు పూజారి. ఇదిగో బాబు దేవుని ప్రసాదం. లత, చాలా సంతోషమమ్మా. అన్నిటికంటే నువ్వు తీసుకొచ్చిన పెద్ద మార్పు, చిన్నబాబుని ఆఫీసులో ఇట్లా చూడడం. ఈ మార్పు ఇంకొకరి వల్ల అయ్యేది కాదమ్మా. ఇదిగో ప్రసాదం. ఈ ఫైల్ కొంచెం చూడండి. వాట్? నాకు కూడా యూనిఫామ్ తగిలిచ్చేట్టున్నారా మీరు? నథింగ్ డూయింగ్. ఈ తలనొప్పి పనులన్నీ నా మీద వేసుకోవడానికి కాదు, మిమ్మల్ని సెక్రటరీగా పెట్టుకుంది. మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. ఓ 10 నిమిషాలు అయిపోయింది. పలహారం చేసి అమ్మా, ఏంట్రా ఇందులో సంతకం పెట్టు. ఏమిట్రా అది? అని అడ్రమ్మా, లత పంపింది. ఇక్కడ కదమ్మా, ఇక్కడ. ఎంత పంపిందిరా? 200. ఏదో పంపింది, ఎందుకు సరిపోతాం. ఇవి 2, ఇవి 3. అరే కృష్ణ, ఇది తీసుకెళ్ళి అమ్మకి 200 లెక్క పెట్టుకోమని చెప్పు. ఎక్కడదన్నయ్యా? ఎక్కడదో తీసుకురాకపోతే ఎలా? ఇంతమంది తినద్దు మరి. పుట్టించా 300 పుట్టించా. తలకాయనది నీకే నాకే. ఈ రోజంతా కష్టపడి 3 కాంబినేషన్లు వేశాను. ఈసారి జైలలిత తప్పకుండా వస్తుంది. ఆహా, అయితే గన్ షాట్ గా జాక్పాట్ మంది. సెక్రటరీ గారు 2000 రూపాయలు డబ్బు తెమ్మన్నారు. ఏం డబ్బు? అదే చిన్నబాబు గారు తెమ్మన్నారు. దేనికి? దేనికేంటండి బాగాంటారా మీరు? దీనికి డబ్బు లేదు, ఏం లేదు, వెళ్ళు. ఏది ఇలాగే చెప్పమన్నారు ఏంటి? బెదిరిస్తున్నావా? వెళ్ళి చెప్పు. చెప్తే చాలా కష్టాల్లో పడిపోతారు మరి మీరు. ఆ మాట మీరు అక్కర్లేదు. ఏ విషయంలో అయినా చిన్నబాబు గారు మీ మాట వింటారేమో కానీ ఇదో ఈ విషయంలో మాత్రం నా మాట వింటారు. నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఎందుకంటే తర్వాత చూస్తారుగా మరి. ఏ రోజు అనుకోకండి బదులేను. ఇడియట్. లత, డబ్బు లేదన్నావట? లత, నువ్వు హద్దు మీద ప్రవర్తిస్తున్నావు. లత, మా ఖర్చులను అలవాట్లను ప్రశ్నించి దెబ్బతినకు. నువ్వు మా నౌకరు. చెప్పింది చేయడం, లెక్కలు రాసుకోవడం నీ పని. అనవసరంగా అధికారాలు చెలాయించాలని చూడకు. జాగ్రత్త. చిన్నబాబు గారండి భలే ఈసారండి. సెక్రటరీ గారు తల దెబ్బకు తిరిగిపోయిందంటే నమ్మండి. ఇదే మాట ఆవిడ కూడా అన్నారండి మరి. కానీ డబ్బు కూడా రాలేదు. సరేలేండి, మీ కోపం ఎంతసేపు? గ్లాస్ అయిపోతే మళ్ళీ నన్నే కాగేస్తారు. చెప్పొచ్చింది ఏంటంటే
ఏమిటి? ఒకటి మీ డబ్బు, మరొకటి నా రాజీనామా. అంటే ఒకటి నా అధికారం, మరొకటి నీ అహంకారం. అవునా? అహంకారం కాదు, ఆత్మాభిమానం. ఆ మాత్రం ఆత్మాభిమానం నీకే కాదు, నాకు లేదని లేదు, కానీ దాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మీ డబ్బు మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? కానీ వాడెంత అసభ్యంగా ప్రవర్తించాడో మీకు తెలియదు. చివరికి మీరే వాడి చేతుల్లో ఉన్నారన్నంత ధీమా ఏర్పడింది వాడికి. అది మీరిచ్చిన చనువు. పైగా వాడెదుటే నన్ను తోలనాడారు. ఐఎమ్ సారీ, ఏదో ఆవేశంలో అన్నారు. అనడం మీ అధికారం, పడడం నా పేదరికం. సారీ అన్నానుగా లత, దిస్ ఇస్ ఆల్ మై వీక్నెస్. బాటిల్ అంటే నాకుండే బలహీనత. నేను మొదటే చెప్పాను, నా దగ్గర ఉద్యోగం చేయాలంటే ఇలాంటివెన్నో వస్తాయని. ఇలాంటివన్నీ సహించడానికి మనిషి మీద అభిమానం ఉండాలి లత. సారీ సార్. బాబు సరుకు తెమ్మంటారా ఏంటండి? చావు తీసుకురా. ఓ ఇడియట్. అలాగే బాబు. బాబు తెలియకుండా తీసుకురా. బాగాలేంటారే బాబు మీరు. దింపో ఉత్తర్లో ఉంది. నేను మా ఊరు రాదు కాదు, మరి సీసా రాజునే బలవా. బాబు దాని సంగతి మీకు చెప్పాలంటే అండి 10 సంవత్సరాలు పడుతుందండి. మరి దానికోసం సైకిల్ రిక్షాల మీద, మోటార్ బైకుల మీద, రైలు వచ్చేసేవారండి. పెద్ద మోజుబారు ఏమోనండి, దాని మీద బాగా అయిపోయాడండి. తర్వాత ఏమోనో ఆఖరి మన చేతిలో వచ్చేసింది అనుకోండి. లత, క్షమించండి, హద్దు మీరి ప్రవర్తించాను. ఇది మొదటిసారి కాదు. అసలు ఆమెకి హద్దులే ఉన్నాయి, అన్ని హక్కులేగా. ఇంద్రాణి, ఈ నగర్లో 2 పవిత్ర మందిరాలున్నాయి. ఒకటి పూజా మందిరం, రెండవది సంగీత మందిరం. వీటి మీద హక్కులంటూ ఎవరికీ లేవు. అర్హతలు ఉన్న వాళ్లకు హద్దులు కూడా లేవు. లత, నీ పాట మమ్మల్ని ఇక్కడికి రప్పించడమే కాదు, ఎక్కడికో జరిగిపోయిన రోజుల్లోకి లాక్కు వెళ్ళింది. పూర్వ వైభవాన్ని గుర్తు చేసింది. ఆ రోజులు వస్తాయని, తెస్తాడని చిన్నపాప మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నా మీద? అవును బాబు. ఈ నగర్లో ఈ వీణను పలికించే కూడలి వస్తుంది, అంతా రాగమయం చేస్తుంది. ఎవరు రావాలి? ఎవరు? వారెవరు?